మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుని రాజ్యం అనే అంశం 8వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు దేవుని రాజ్యము ఆనంద రాజ్యం. ఎవరి హృదయంలో దేవుని రాజ్యం ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారండి. దేవుని రాజ్యం అంటే దేవుడు ఉండడం అన్నమాట. యేసు ప్రభు మన హృదయంలో ఉంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం. మరి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? మనం అలా చూడాలన్నమాట. రోమా 8:17, రోమా 14:17. దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మనకి ఆయన ఇచ్చే నీతి, శాంతి, సంతోషం. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. ఇదిగో యేసు ప్రభు ఏం చెప్పారు? బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది చూడు, నువ్వు ఈ విధంగా జీవించాలి. దేవుడు చెప్పారు, నువ్వు అబద్ధాలు ఆడకూడదు, సత్యం పలకాలి, దయ కలిగి ఉండాలని చెప్పారు యేసు ప్రభు అని. సో పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన తర్వాత వచ్చే మార్పులు ఏంటంటే సైతాన్ రాజ్యం వెళ్ళిపోతుంది మనలో నుంచి. అవినీతి, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వస్తే దొంగలు ఎట్లా పోతారో పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మన హృదయంలో నుంచి ఈ దొంగలందరినీ కూడా సంహరిస్తాడు, అగ్నిలో కాల్చేస్తాడనమాట. అప్పుడు ఆయన మన హృదయంలో దేవుని చట్టమంతా రాస్తాడండి. ఇక్కడ రాసి ఇలా జీవించాలి అని మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తాడు. సో పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడనమాట. అలా ఎవరైతే నీతి మార్గంలో, ధర్మ మార్గంలో, ఇది ధర్మశాస్త్రం, ధర్మ మార్గంలో నడుస్తారో వాళ్ళకి హృదయంలో ఏముంటుందంటే శాంతి ఉంటుందండి. కానీ దుష్టులకి శాంతి ఉండదు. దుష్ట పనులు చేసే వాళ్ళకి శాంతి ఉండదు. శాంతి ఉంటుంది. ఆ శాంతి నుంచి ఏమొస్తుందంటే సంతోషం అన్నమాట. చాలా సంతోషంగా ఉంటారండి. ప్యూర్ స్మైల్ ఉంటుంది అన్నమాట. పీస్ బిగిన్స్ విత్ ఏ స్మైల్ అని చెప్తారు మదర్ తెరీసా తల్లి. ఒక చిరునవ్వుతో శాంతి ప్రారంభం అవుతుంది. ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ ఉంటారో వాళ్ళలో నీతి ఉంటుంది. ఆ నీతి నుంచి శాంతి వస్తుంది, శాంతి నుంచి సమాధానం. ఈ 3 అన్నమాట సైన్. యేసు ప్రభు ఉన్నవాళ్ళు, దేవుడు ఉన్నవాళ్ళు, దేవుడు పరమాత్మ ఉన్నవాళ్ళు ఈ విధంగా ఉంటారు, నీతిగా జీవిస్తారు. ఆ తర్వాత వాళ్ళకి శాంతి ఉంటుంది, వాళ్ళకి మరి సంతోషం ఉంటుంది అన్నమాట. అందుకే కీర్తన 16:11 దావీదు ఏమంటాడంటే, దేర్ ఈజ్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రజెన్స్. నీ సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం ఉంటుంది. ఎప్పుడో పరలోకానికి వెళ్తే అక్కడ కాదు ఆనందం, ఇదే పరలోకం. నేనే పరలోకం, నా లోపల యేసు ప్రభు ఉన్నారు కనుక నేనే పరలోకం అన్నమాట. ఇంకా పౌలు ఏం చెప్తున్నాడంటే ఫిలిప్పీ 4:4 అండి, ప్రభువునందు ఆనందించండి, మరల చెప్పుచున్నాను ఆనందించండి. మీ ఆనందము ఈ లోక విషయాల గురించి కాదండి. అందుకే యేసు ప్రభు అంటారు కడరా భోజన సమయంలో యోహాను 14:27లో, నా శాంతిని మీకు ఇస్తున్నాను అంటే ఆనందం కూడా అన్నమాట, లోకంలాగా కాదు. ఈ లోకంలో ఆనందము చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ కొనిస్తే ఉంటుంది, మాకు శారీస్ కొనిస్తే ఉంటుంది కదండి, లేకపోతే హోటల్ ఫుడ్ తింటే ఉంటుంది పిల్లలకి, యవనస్తులకి. అది మళ్ళా మరుసటి రోజు మళ్ళీ కావాలి. కానీ ఆ ప్రభువు ఇచ్చే ఆనందము ఎప్పటికీ ఒక నదిలాగా ప్రవహిస్తుందండి, అలా ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట. అందుకే యేసు ప్రభు అన్నారు, నన్ను విశ్వసించు అనే అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఆనంద నది, ప్రేమ నది, కరుణ నది, నీతి నది, అలా నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడ జీసస్ ఉండాలి, కానీ ఇలా నదిలాగా ఆనందం ప్రవహిస్తుంది. ప్రభువులో ఆనందించాలండి.
ఈ లోక విషయాల్లో చింతించడం మానేసేయండి. ప్రభువులో ఆనందించండి. అప్పుడు ఆయన మీ హృదయ వాంఛలు తీరుస్తాడు. ప్రభువునందు ఆనందించండి, ఆయన మీ హృదయ వాంఛలు తీరుస్తాడు. 37వ కీర్తన 4లో దావీదు రాస్తున్నాడు అనమాట. రిజాయిస్ ఇన్ ద లార్డ్, హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. దేవునిలో ఆనందించడం అంటే ఏంటి? ఎలా? దేవుని యొక్క వాక్యంలో ఆనందించాలండి. వాక్యం చదువుతుంటే నాకు కూడా, నేను చెప్తున్నాను, ఎంత ఆనందంగా ఉంటుందంటే మధురమైన వాక్యం అండి. ఆ తేనె పట్టు నుంచి జాలువారు తేనెలాగా ఉంటుంది అన్నమాట. అందుకే మధురం నీ వాక్యం. నేను అనుభవించాను కాబట్టి అదే టైటిల్ ఇవ్వడం జరిగిందనమాట. ప్రభు వాక్యంలో మనం ఆనందించాలి. దావీదు కూడా దినం రాత్రి బైబిల్ చదువుతాడండి. రాత్రంతా మేల్కొని నేను నీ వాక్యాన్ని ధ్యానిస్తాను అని చెప్పాడు. కీర్తన 119, 148 అనమాట. ఇంకా 131వ కీర్తనలో దావీదు ఏం రాస్తాడు తెలుసా? పాలు త్రాగిన పసిబిడ్డ తల్లి గుండెల మీద అలా ఆదమరచి నిద్రించినట్లుగా నేను నా దేవుని గుండెల మీద ఆనుకుంటాను, నిమ్మళంగా, నెమ్మదిగా, ఆనందంగా. అది దేవుడు కోరుకునేదండి మన నుంచి. ఆయన వాక్యం చదువుతూ పాలు త్రాగే పసిబిడ్డ ఎంత ఆనందిస్తాడు, అలాగే మనం కూడా ఈ పాలు త్రాగేటప్పుడు త్రాగుతూ ఆనందంగా ఉండాలి అన్నమాట. ఎప్పుడు ఆనందంగా ఉంటారో ఆయన మీ హృదయ వాంఛలు తీరుస్తాడు. మీ పిల్లలు ఇంట్లో చూడండి, దిగులుగా ఉన్నారు, ఏడుపు ముఖంతో. ఎంత బాధ అనిపిస్తుంది కదా. ఈ లోక విషయాల గురించి చింతించొద్దు. అవన్నీ ఆయనకి ఇచ్చేసేయండి, ఆయన చూసుకుంటాడు. పిల్లల విషయం కూడా ఆయన సృష్టికర్త, ఆయనే సృజించాడు మన పిల్లల్ని. కనుక ఆయనే చూసుకుంటాడు. ఎప్పుడు ఆయన ఆల్ఫా ఒమేగా, ఆది అంతం మన పిల్లల జీవితానికి, మన జీవితానికి, విశ్వానికి. కనుక ఎప్పుడు మనం ఆనందంగా ఉండాలండి. అదే పౌలు చెప్తూ ఆయన అంటారు ఇంకా ఫిలిప్పీ 4:10 అన్నమాట. ప్రభునందు నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది అంటాడనమాట. ప్రపంచం అంతా వెళ్ళి సువార్త బోధిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆయనని లిస్త్రాలో లాగి కొట్టేస్తారండి. ఊరి బయటకు తీసుకెళ్ళి పడేస్తారు. చచ్చిపోయినాడని, అంతా చచ్చిపోయాడు అనుకుంటారు. నేను అనుకుంటాను నిజంగా చనిపోతే దేవుడే ఆయనను మళ్ళా లేపారు అని. చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్తే అనేక విషయాలు బోధించి ఉంటారని. అన్ని బాధలు, సముద్రంలో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ 3 సార్లు బ్రద్దలవుతుందండి. షిప్రేక్ అవుతుంది 3 times. ఇంకొకసారి ఆయన రాస్తాడు 24 గంటలు సముద్రంలో ఉన్నా, అంటే షిప్రేక్ అయినప్పుడు ఒక లాగ్ దుంగ దొరుకుతుంది ఆయనకి. దాన్ని పట్టుకొని 24 గంటలు ఈదుతూ ఒడ్డుకి వచ్చేస్తారు. మళ్ళా సువార్త బోధిస్తారు. మాల్టాలో కూడా మీరు చూడండి, అపోస్తల కార్యాలు 28, 3 సార్లు సువార్త ప్రయాణం అన్నమాట. ప్రపంచం అంతా తిరిగి చివరికి ఆయనని బంధించి రోమ్కి తీసుకెళ్తారండి. ఇంత సేవ చేసిన తర్వాత ఎందుకు ప్రభా అని ఆయన అడగడు. తర్వాత మళ్ళా రిలీజ్ చేస్తారు 60 నుంచి 62. తర్వాత సువార్త బోధిస్తున్నప్పుడు 66లో పేతురుని, పౌల్ని ఇద్దరిని అరెస్ట్ చేయిస్తాడు. అరెస్ట్ ఆల్ ద క్రిస్టియన్ లీడర్స్ అని. నీరో చక్రవర్తి 67లో 9 నెలలు వాళ్ళని జైల్లో పెడతాడు రోమ్లో. మైమర్ టైనం అనే ఒక భయంకరమైన జైలు. తర్వాత మరి పీటర్ గారిని రోమ్లోనే నీరో చక్రవర్తి గార్డెన్స్లో చిన్న కొండ ఉంటుందండి, వాటికన్ కొండ. ఆ కొండ మీద తలక్రిందులుగా ఆయనని సిలువ వేస్తారు. సెయింట్ పీటర్స్ బెసిలికా ఎంత పెద్ద చర్చి కదండి. కానీ ఆ చర్చి ఎట్లా మొదలైందంటే అదే ప్లేస్లో నీరో చక్రవర్తి పేతురు గారిని తలక్రిందులుగా సిలువ వేశాడండి. ఎన్ని గంటలు అలా సిలువలో ఉన్నారో, అందులో తలక్రిందులుగా మామూలుగా నిలబడ్డమే మన కష్టం. అలా సిలువలో ఎన్ని గంటలు మహావేదన అనుభవించి ఆయన రక్తం అంతా చింది ఆయన ప్రాణం ఇచ్చాడు. యేసు ప్రభు శిష్యులంటే ఇలా ఆయన నడిచిన నీతి మార్గంలో యేసు ప్రభు బోధించిన విధంగా జీవించి ఆయన అక్కడ రక్తం చిందారు. అందుకే అక్కడ సెయింట్ పీటర్స్ బెసిలికా
అని చెప్పాను అనమాట. వచ్చింది. నేను ఆయనని ధ్యానించుకుంటూ ఉన్నానన్నమాట. ఎంత త్యాగం చేశారు. మరి పౌల్నేమో గొడ్డలతో నరికేస్తారండి. ఎందుకంటే ఆయన రోమా సిటిజన్ కాబట్టి రోమా ప్రభుత్వము రోమా సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని సిలువ వేయరన్నమాట. రోమ్కి అవుట్ సైడ్ ద రోమ్, ఆగ్రా సాల్వే అనే చోట 10 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద రోమ్ అన్నమాట. ఆయనని గొడ్డలతో నరుకుతారు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువులో నా జీవితం చాలా ఆనందంగా ఉంది. ఎన్ని కొరడా దెబ్బలు, కొన్నిసార్లు ఆకలి, ఆయన రాస్తాడు. నా బాధలు, అపోస్తలునిగా నా బాధలను రాస్తాడు. కొన్నిసార్లు తిండి దొరికేది కాదు, బట్ట దొరికేది కాదు మాకు. అయినా కూడా నేను ఒక రహస్యం నేర్చుకున్నాను. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నథింగ్. నేను యేసు ప్రభుని కలిగి ఉన్నాను. ప్రభునందు నా జీవితం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను కడుపు నిండా తిన్నా, ఆకలి వేసినా, కొద్దిగా ఉన్నా, అసలు లేకపోయినా నేను ఒక రహస్యాన్ని నేర్చుకున్నాను. ఏంటంటే ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండడం. మీరు కూడా సంతృప్తిగా ఉండడం నేర్చుకోనండి. నాలో పరిశుద్ధ ఆత్మ వచ్చిన తర్వాత ఈ లోక విషయాల్లో నేను అసలే దిగులు పడనండి. ఎందుకంటే ఆ రాజు నాలో ఉన్నాడు, పరలోక రాజు, ఆనంద రాజు, నాకు ఆనంద కిరీటాన్ని ఇచ్చే రాజు నాలో ఉన్నాడు. కనుక నాకెందుకు దిగులు చెప్పండి? సంతోషంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. కొంచెము నా ప్రభా నీకు వందనాలు. ఎందుకంటే ఈ లోకంలో ఏది ఉంది అనేది కాదు ముఖ్యం, ఆ లోకాన్ని సృజించిన సృష్టికర్త మనలో ఉన్నారు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. అందుకే యేసు ప్రభు మరి పశువుల పాకలో పుట్టాలని దేవుడు నిర్ణయిస్తే మరియ తల్లి కానీ ఏమీ దిగులు పడలేదు. పశువుల పాక అయితే ఏంటి, వడ్రంగి కుమారుడుగా పెంచబడ్డాడు. అయితే ఏంటి, దేవుడే మాతో ఉన్నారు. వడ్రంగి అవుతేంటి, చిన్న ఇల్లు అవుతేంటి, పశువుల పాక అవుతేంటి, ఈ దేవుడు సృష్టికర్తనే. మరి సృష్టికర్త తనకి జన్మించారు. ఆ సృష్టికర్తకి తల్లిగా ఉండడం, పెంచే బాధ్యత ఎంత ధన్యత కదా. యేసు ప్రభుని కలిగి ఉన్న వాళ్ళకే ఈ ఆనందం అంటే ఏంటో తెలుస్తుందండి. ఎంత చెప్పినా కూడా ఈ కింద వాటిని ప్రేమించేవాళ్ళు, హృదయంలో ధనాశ ఉన్నవాళ్ళు, గర్వం ఉన్నవాళ్ళు, అసూయ ఉన్న వాళ్ళకి ఈ ఆనందం తెలీదు. వాళ్ళకి ఆనందం ఉండదండి. ధనాశ, ధనపిచాచి ఉందనుకోండి, మనకి ఒక కారు, ఒక ఇల్లు ఉంటే ఏం చూపిస్తాడంటే వాళ్ళకి 2 కార్లు ఉన్నాయి, 2 ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకి 10 ఎకరాలు ఉంది. సో దాని మీద పెట్టి నిద్ర లేకుండా అంత సంపాదించాలి, ఎట్లా అవినీతితో సంపాదించాలి, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఏది ఉండదు. ఆ ధన పిచాచి వీళ్ళని వలలో పట్టేసి ఆ లాక్కొని వెళ్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళు చనిపోయే వరకు కూడా వాళ్ళకి ఆ ధనాశ నుంచి విడుదల కలగదు. ఒక ఊవిలాగా అన్నమాట. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించేడ్చాడంట. ఇంకా జయించడానికి ఒక దేశం కూడా లేదని. 32 సంవత్సరాలకి ఆయన ఒక డిసీజ్తో చనిపోతాడు. చూడండి ఎంతమంది రక్తం చింది. అది సైతాన్ రాజ్యం. సైతాన్ రాజ్యంలో ఉన్నవాళ్ళు జలగల్లాగా ఉంటారు. వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నా సరే పీస్ ఉండదండి. ఆ ఇంట్లో దేవుని సన్నిధి ఉండదు హృదయంలో, కనుక పీస్ ఉండదు అన్నమాట. దుష్టులకి పీస్ ఉండదు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. కానీ మనం సంతృప్తిగా ఉండండి, మీరు నీతిగా జీవించండి. మీ ఆస్తి ఏంటంటే ఏంటి తెలుసా? పరలోకంలో మీ ఆస్తి ఇంత నీతి, ఎంత సంతోషం, ఇంత శాంతి. ఇది ధననిధి. నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి అంట. మన ధనం ఏంటంటే నీతి, శాంతి, సంతోషం. దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఎవరిలో దేవుని వాక్యం ఉండి నీతిగా జీవిస్తారో వాళ్ళకి శాంతి, సంతోషం కదా. మన ధనం ఇదే. నీతి మన ధనం, శాంతి మన ధనం, సమాధానం మన ధనం అన్నమాట. ఎప్పుడు ఆనందంగా, శాంతి, సంతోషం, సమాధానం, ఆనందంగా ఉండాలి. అదే పౌలు చెప్తున్నాడు. దేవుణ్ణి కలిగి ఉన్నాను కనుక నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను. చెరసాల అయితే ఏంటి? హూ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్? మరణమా, క్షామమా, ఏది? ఇది ఫిలిప్పీలకు రాసిన లేఖ. ఎప్పుడు రాస్తాడండి? జైల్లో ఉన్నప్పుడు రాస్తాడు. రోమ్ జైల్లో ఉంటాడు క్రీస్తు 60 నుంచి 62 వరకు. రోమ్ చెరసాల నుండి రాసిన లేఖ అన్నమాట.
చాలా ఆనందంగా ఉంది నాకు నా జీవితము, మీరు కూడా ఆనందించండి అని చెప్తున్నారు. జైలు అయితే ఏంటి, ఏమైతే ఏంటండి, మనలో యేసు ప్రభు ఉంటే సముద్రంలో తుఫాన్లో అయితే ఏంటి, అలా ఈదుకుంటూ బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే తన లోపల యేసు ప్రభు ఉన్నారనమాట. ఇంకా యేసు ప్రభు ఎట్లా ఆయన సంతోషంగా ఉన్నాడు. మనం ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనం అండి. అయితే ఒక్క వచనం చెప్పడం నాకు ఇష్టం ఉండదండి, నేను అలా చదవను కూడా. చదివితే బుక్ అంతా చదువుతాను కూర్చొని. ఇప్పుడు బైబిల్ స్టడీ వాళ్ళకు కూడా మత్తయి సువార్త మళ్ళా చెప్తున్నాను, చాలా ముఖ్యమైనది ఇది అని, పాటించాలి మనం అని. లూకా 10 ఏంటంటే, యేసు ప్రభు తన శిష్యులు 72 మంది అవుతారండి అప్పటికి. ఇద్దరిద్దరుగా సువార్త సేవకు పంపిస్తారు. చాలా ముఖ్యమైనదండి. ఎప్పుడు సువార్త సేవకు వెళ్ళినప్పుడు ఇద్దరిద్దరుగా వెళ్ళాలి. రాత్రిలో ప్రయాణాలు చేయకూడదు, ఒంటరిగా ప్రయాణాలు చేయకూడదు. మామూలుగా కూడా కొంతమంది రాత్రులలో హోటల్స్కి అట్లా వెళ్తుంటారు. రాత్రి ఒంటరిగా ప్రయాణం చేయకూడదండి. ఎందుకంటే అంధకార శక్తుల సమయం అన్నమాట. ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు ఎప్పుడూ దైవజనులని, నీతిమంతుల్ని పట్టుకొని చంపాలని చూస్తుంటారు. కనుక మీరు సైతానికి అవకాశం ఇవ్వద్దు, వివేకాన్ని కలిగి ఉండాలి. రాత్రులలో తిరగడానికి పోతారు యవ్వనస్తులు. నేను చెప్తానమ్మా, మీరు బయటికి వెళ్ళకండి. ఏదో తెప్పించుకుంటారు కదా, హోమ్ డెలివరీ, ఇంటికే వచ్చేస్తుంది ఫుడ్ అంతా, ఇంట్లోనే తినండి తెప్పించుకొని, బయటికి వెళ్ళొద్దు. ఇప్పుడైతే అసలు సేఫ్ కాదు. ఆకాశ మండలంలో దురాత్మల సమూహాల్లో అవినీతి, త్రాగుడు ఎక్కువగా, హత్యల పిశాచాలు తిరుగుతున్నాయి. కనుక టెర్రరిస్టుల లోపలికి వెళ్ళి ఎవరిని చంపాలి అని చూస్తూ ఉన్నాయి. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. తర్వాత దేవుని చిత్తం జరగనివ్వండి, ఏది నిర్ణయిస్తే అది. అయితే యేసు ప్రభు ఇద్దరిద్దరుగా పంపించారు. అది కదా టాపిక్. లూకా సువార్త 10లో వాళ్ళు సువార్తకి వెళ్తారండి. 72 మంది సంతోషంగా తిరిగి వస్తారు. తిరిగి వచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే, నాకు ఈ చాప్టర్ చెప్పాలంటే చాలా ఇష్టం అండి. జీసస్ ఇదో యేసు నామంలో వెళ్ళిపోండి, దయ్యాలు అనగానే వెళ్ళిపోతున్నాయి, మీ నామంలో దయ్యాలు మాకు లోబడుతున్నాయి. వాళ్ళకి ఎంత సంతోషమో, వెళ్ళిపో అనగానే వెళ్ళిపోతున్నాయి, అలాగే అని. యేసు నామంలో అవుట్ అనగానే వెళ్ళిపోతున్నాయి అని వచ్చి చెప్తే ప్రభుకి ఎంత సంతోషమో. వీళ్ళందరూ మొదటిసారి ట్రైనింగ్ అన్నమాట. అప్పుడు జీసస్ ఏమంటారో తెలుసా? సైతాను ఆకాశం నుండి మెరుపువలె పడటానికి కాంచి తిని మీకు పాములు తేళ్ళు నల్లగొట్టడానికి, శత్రు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇస్తున్నాను, శత్రు బలాన్ని అణగద్రొక్కడానికి. అవి ఏవి మీకు ఎంత మాత్రం హాని చేయజాలో. ఎక్కడున్నాడండి సైతాను? ఆకాశ మండలంలో. పిశాచులు కూడా అక్కడ తిరుగుతున్నాయి కోట్ల కొలదే అన్నమాట. సువార్తని బోధించినప్పుడు ఈ దేవుని యొక్క వాక్యం ఒక్కొక్కటి ఒక బుల్లెట్ లాగా ఆ దుష్టాత్మల్ని సంహరిస్తాయి. అందుకే మీరు బైబిల్ గ్రంథాన్ని నోటితో పలకండి, అప్పుడు ఆ దుష్ట శక్తులన్నీ కూడా కింద పడిపోతాయి అన్నమాట. అంతోని వారికి యేసు ప్రభు చెప్పింది అదే. అందువల్లే ఆయన రాత్రి బైబిల్ చదువుతాడు, దినంలో వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఇది స్పిరిచువల్ వార్ఫేర్ అన్నమాట. వాక్యం అనేది ఖడ్గం, ఆత్మ ఖడ్గము. ఆ దుష్టాత్మలు కూడా ఆత్మలే కాబట్టి మనం వాక్యం అనే ఖడ్గంతో వాటిని సంహరిస్తాం. అందువల్ల వాటిని అలాగే ఉంచుతున్నాం కాబట్టి మన మీద అటాక్ చేస్తున్నాయి. మనమే వాటిని అటాక్ చేయాలన్నమాట. మీరు సువార్త బోధించారు కదా 72 మంది, కనుక సైతాను మెరుపు వలె పడిపోయాడు. మీకు కింద పడిపోయినాయి కదా పాములు. ఆ సైతాన్ క్రింద ఉన్నటువంటి పిశాచుల్ని పాములతో తేళ్లతో పోలుస్తున్నారు. అంటే అవి మనుషుల్ని కరుస్తాయి. సీసాలు త్రాగడం ఒక పాము లాంటిది, వ్యభిచారం ఒక పాము, ఇతరుల గురించి కొండలు చెప్తూ ఉంటారు తేలుకొండిలాగా. వాటన్నిటినీ కూడా మీ కాళ్ళ క్రింద మీరు నలగొట్టాలి, అణగొట్టాలి. రోమా 16:20లో ప్రభు చెప్తారు, త్వరలో యేసుక్రీస్తు మీ పాదముల క్రింద సైతాన్ తలని చితగొడతాడు అని రాయబడి ఉంటుందన్నమాట. అవి ఏవి మీకు హాని చేయజాలవు అని చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకో మాట చెప్తారు, మీరు ఆ దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాను సంతోషించకండి. దేనికి సంతోషించాలంటే
పరలోకంలో జీవగ్రంథంలో మీ పేర్లు రాయబడి ఉన్నాయని. ఆ పరలోకానికి వెళ్ళాలి. ఇక్కడ అద్భుతాలు చేస్తూ ధనం సంపాదించుకోవడం కాదు. ప్రవీణ్ పగడాలో ఒక మాట అంటారు, దేవుని రాజ్యం గురించి చెప్తూ, దేవుని రాజ్యం అంటే పంచిపెట్టడం మనకున్నది, కానీ పోగు చేసుకోవడం కాదు. సువార్త బోధిస్తూ దయ్యాల్ని వెళ్ళగొట్టాము, స్వస్థతలు చేశాము అని డబ్బు సంపాదించుకోవడం కాదు. ఇది కాదు. మనం పరలోకానికి వెళ్ళి యేసు ప్రభు నడిచిన మార్గంలో నడవాలండి. అందుకే మనం వెనక్కి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా చర్చి ఎట్లా ఉంది అని అంటే, మొదటి 300 సంవత్సరాలు రోమా చక్రవర్తులు హింసించినంత కాలము చర్చి చాలా స్ట్రాంగ్గా ఉందండి ఫెయిత్లో. కానీ తర్వాత కంఫర్టబుల్ లైఫ్కి అలవాటు పడిపోయింది అన్నమాట. చర్చిలో నుంచి విశ్వాసులు యేసు ప్రభు శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని తీసుకొని వెళ్ళి ఆదివారం వాక్యం విన్న తర్వాత వాళ్ళు అభిషేకాన్ని పొంది వాళ్ళు సువార్తను బోధించి దేవుని రాజ్యాన్ని అట్లా స్థాపించారు. ఇప్పుడేమో తోడేళ్ళు ప్రవేశించి సంఘంలోనికి, ఈ తోడేళ్ళ వల్ల సంఘం డిస్టర్బ్ అయిపోతుంది. రాంగ్ ప్రీచింగ్స్ వచ్చేస్తూ ఉన్నాయి. మనం నీతిగా జీవించాలండి. దేవుని రాజ్యం నీతి, ప్రేమ, కరుణ దేవుని ప్రేమని ఇతరులకి పంచడమే సువార్త. కానీ నోటితో ఇలా బోధించడము మాత్రమే కాదండి, ఇలా కూడా చెప్పాలి, కానీ మనం జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి అని చెప్పి ఏమంటారంటే, ఇప్పుడు ఇంకా ఇది చెప్తున్నానండి. లూకా 10:21 యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మలో ఆనందిస్తున్నారంట. ఇది దేవుని రాజ్యం. పరిశుద్ధ ఆత్మ మనలోనికి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, నీతి, శాంతి, సంతోషం. ఆ సంతోషంలో పరిశుద్ధ ఆత్మ ఇచ్చిన ఆనందంలో ఆయన మునిగి తేలుతున్నారన్నమాట. ఆనంద తైలంతో దేవుడు ఆయనను అభిషేకించారు. కనుక మన ఆనందం కూడా ఎవరిలో ఉండాలంటే మన భర్తలో, పిల్లల్ని బట్టి కాదండి, ఈ లోక వస్తువులని బట్టి కాదు, ఇలా వాక్యం చెప్తున్నాను కనుక నా సేవని బట్టి కాదు, నాలో ఉన్న నా పరిశుద్ధాత్మ, నా యేసు, ఆయన ఇచ్చే ఆనందం అన్నమాట. యేసు ప్రభుకి ఎలా ఈ ఆనంద తైలముతో దేవుడు అభిషేకించారు. హెబ్రీ పత్రిక ఒకసారి చూద్దామండి. 1వ అధ్యాయంలో 8-9 వచనాలు మెల్లగా చదివితే అక్కడ తండ్రి దేవుడు యేసు ప్రభుని దేవా అని పిలుస్తున్నారు. చాలాసార్లు మనం చూస్తాము, మరి ఈయన నా ప్రియమైన కుమారుడు అని అంటారు కదా, ఇక్కడ దేవా అంటున్నారు. ఏమంటున్నారంటే పౌలు రాస్తాడు చూడండి, దేవుడు తన కుమారుని గూర్చి ఇలాగూ ప్రవచించెను, ఓ దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీవు నీ రాజ్యమును నీతిగా పరిపాలించెదవు, నీవు నీతిని ప్రేమించి పాపమును ద్వేషించావు కనుక నీ దేవుడు నిన్ను నీ సోదరుల కంటే ఎక్కువగా హెచ్చించి ఆనంద తైలంతో అభిషేకించాడు అని చెప్తున్నారనమాట. తండ్రి దేవుడు యేసు ప్రభుని ఎందుకు ఆయన ఆనంద తైలంతో అభిషేకించారంటే, యేసు ప్రభు నీతిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. ఎవరెవరు నీతిని ప్రేమిస్తారు అంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించడం నీతి అంటే, అలాంటి వాళ్ళని ప్రతిరోజు దేవుడు ఆనంద తైలంతో అభిషేకిస్తారండి. అందువల్లనే పౌలు ఆనందంగా జీవిస్తాడనమాట. నీతిమంతులు అందరూ ఆనందంగా ఉంటారు, వాళ్ళ ముఖం ఎప్పుడు స్మైల్ ఇస్తూ. దుష్టులు వాళ్ళు స్మైల్ ఇవ్వలేరండి, వాళ్ళు నవ్వలేరు లోపల, ఎందుకంటే దుష్టుడు ఉన్నాడు కాబట్టి. కానీ లోపల యేసుప్రభు పరమాత్మ మనలో ఉంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, అన్యులైతే పరమాత్మ అంటారు. అప్పుడు అందరూ వాళ్ళు నీతిగా ఉంటారు, శాంతిగా జీవిస్తారు, సమాధానంగా జీవిస్తారు. మనం కూడా అలా జీవించాలి. నెహిమియా ఒక రాజకీయ నాయకుడు అండి, ఒక గవర్నర్. ఆయన ఏమంటాడంటే, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ప్రభు ప్రసాదించు ఆనందమే నాకు బలం. ఎందుకంటే ఆయన గవర్నర్గా, యూదా గవర్నర్గా ప్రజలతో కలిసి ఆయన గోడలు కడతాడు, యెరూషలేము గోడలు. తను పని చేస్తాడు, ఒక్క రూపాయి కూడా తీసుకోడు. అందరూ అంతకుముందు గవర్నర్స్ రోజుకి 40 వెండి నాణాలు తీసుకుంటారంట ఫుడ్ కోసం, కానీ ఈయన ఏది తీసుకోడు, నీతిగా జీవిస్తాడు.
అందువల్ల ఆయనను దేవుడు ఆనంద తైలంతో అభిషేకిస్తారు. హబక్కూకు కూడా రాస్తాడండి. మీరు 3:17-18 చదివితే ఏమంటాడంటే, ప్రభు నాకు బలాన్ని ఇచ్చాడు. నా పంట పండకపోయినా, పశువులు శాలలో పిల్లలు పెట్టకపోయినా, అంజూర పూత పట్టకపోయినా, ఏది ఎట్లా ఉన్నా నేను ప్రభువునందు ఆనందిస్తాను అని అంటాడు. మనకి ఈ లోక విషయాల్ని బట్టి కాదండి ఆనందము, ఆ ప్రభువు నందు ఆనందించాలి, ఆయన వాక్యంలో ఆనందించాలి. ఆయన వాక్యం ప్రకారం నీతిగా జీవిస్తే మనకి శాంతి సంతోషం ఉంటుంది అన్నమాట. సో ఈ సత్యాన్ని మీరు గ్రహించి వాక్యం ప్రకారం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, కానీ పరిశుద్ధ ఆత్మ మనలో జీవిస్తూ మనల్ని నీతి మార్గంలో నడిపిస్తూ, అప్పుడు మనకి పరిశుద్ధ ఆత్మ ఇచ్చే నీతి, శాంతి, సంతోషమే దేవుని రాజ్యం. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాలో నివసించండి, నీతి మార్గంలో మమ్మల్ని నడిపించండి. దేవుడు బోధించిన వాక్యం, యేసుప్రభు బోధించిన వాక్యం మా హృదయాల్లో, మనసులో రాసి ఆ వాక్యం ప్రకారం నీతి మార్గంలో మమ్మల్ని నడిపించి మాకు శాంతినివ్వమని, మాకు ఆనందాన్ని దయచేయండి. ప్రతిరోజు ఆనంద తైలంతో మమ్మల్ని అభిషేకించమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రోజు కూడా మనం నీతిగా జీవించినప్పుడు మనకు శాంతి, సంతోషం అన్నమాట. అప్పుడు ప్రతిరోజు మనకు ఆనందం. యెషయా 40:31 అండి, దేవుని ప్రభుని నమ్ముకున్న వాళ్ళు నూతన బలాన్ని పొంది పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకి ఎగురుతారు, అలసట లేకుండా పరిగెత్తుతారు, బడలిక లేక నడగ సాగిస్తారు. ఆ కృపని పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయనుగాక. బైబిల్ గ్రంథం చదివి, ఇది ధర్మశాస్త్రం, నీతి గ్రంథం, దీని ప్రకారం జీవిస్తూ ఉన్న వాళ్ళకి శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాము. యేసుప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాము, ఆయనతో ఉంటాము. పరిపాలన తర్వాత ఆయనతో పాటు పరలోకం వెళ్తాం. అక్కడ ఎప్పుడు ఆనందమే. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.